హాయ్ అండి, గుడ్ మార్నింగ్, శుభోదయం. వెల్కమ్ టు మై ఛానల్. నేను మీ సుభద్రాదేవిని. ఇవాళ గురు పౌర్ణమి అండి. గురు పౌర్ణమి గురువారం రెండు కలిసి వచ్చాయండి. అంచేత గురు పౌర్ణమి నాడు అందరూ సాయిబాబా టెంపుల్కి వెళ్ళండి. ఆ టెంపుల్ అనే కాదు, ఏ టెంపుల్కైనా వెళ్ళొచ్చు. వెళ్ళి మనం పూజ చేయించుకోండి. పూజ చేయించుకుని ఆయన బాబా గారి ఆశీస్సులు తీసుకోండి. అలాగే ఏంటంటే ఆషాఢ మాసం తర్వాత గురు పౌర్ణమి గురువారం ఇక అన్నీ ఇలాగ ఆషాఢ మాసంలో పండుగలు వస్తాయండి. ఆ పండుగలు ఏ వారం ఏది పడుతుందో తెలియదు. ఆ వారం అది పాటించండి. పాటించి ఆ భగవన్నామస్మరణ చెయ్యండి. ఆషాఢ మాసం తర్వాత గురువారం సాయిబాబా రోజు ఆ బాబా గారిని ప్రార్థించండి. ఆ బాబా గారి సాలీస్ చదవండి. శిరిడి వాస సాయి ప్రభు, జగతికి మూలం నీవు ప్రభు, దత్త దిగంబర అవతారం, నీతో సృష్టి వ్యవహారం అన్ని చాలీస్ చదవండి. అలాగే సాధ్యమైనంత వరకు కోవిలకి వెళ్ళండి. కోవిలకి వెళ్ళి మనకు కావలసింది మనకు తోచినట్లుగా మనకున్నది అన్నదానానికి ఇవ్వండి. అలాగే కూడా అండి, ఆషాఢ మాసం అయిపోతుంది, శ్రావణ మాసం వస్తుంది. శ్రావణ శుక్రవారాలు, శ్రావణ మంగళవారాలు, ఇలాగ శనివారాలు, ఇలాగ ఎన్నో వారాలు వస్తూ ఉంటాయండి. మనం అన్నీ పాటించకపోయినా ముఖ్యమైన పాటించి ఆ దేవుని ఆశీస్సులు తీసుకోవాలండి. తీసుకున్నప్పుడు మన జన్మ సార్థకం అవుతుందండి. అలాగే కూడా మనం తెల్లవారు లేచి ఆ దేవుడికి దీపం పెట్టుకుని ఆ తులసి కోటలో నీళ్లు పోసుకుని ఆ సూర్యనారాయణ మూర్తికి కూడా నమస్కారం పెట్టుకుని ఆయనకి 3 దోసిళ్ళు నీళ్ళు ఇచ్చి, తండ్రి భానుభాస్కర్ మార్తండే చంద్రరశ్మి దివాకర ఆయన ఆరోగ్యమైశ్వర్య పూర్చితే అని 3 సార్లు 3 దోసిళ్ళు నీళ్ళు ఇవ్వండి. అలాగే పెద్దవాళ్ళు ఉంటారు, ఆ పెద్దవాళ్ళకు కూడా నీళ్లు కొంచెం స్నానం చేసిన తర్వాత విడిచిపెట్టండి. వాళ్ళు కూడా సంతృప్తి పొందుతారు. ఆయన చేత చెప్పవలసిందేమంటే, మనమందరమీ కూడా మంచి వచ్చిన పండగల్లోని ఆనందంగా ఆరోగ్యంగా పిల్లల్ని చూసుకుంటూ పెద్దవాళ్ళని చూసుకుంటూ మన కార్యక్రమాలు నెరవేర్చుకుని ఆ భగవంతుని ఆశీస్సులు తీసుకోవాలండి. ఆ భగవంతుని ఆశీస్సులు తీసుకున్నప్పుడు మనమంతా బాగానే ఉంటామండి. అంతా బాగానే ఉంటాము. అల్లక్కడికి వాళ్ళు వెళ్ళారు, మనం వెళ్ళలేదేమో అనుకుంటే మన శక్తానుసారం వెళ్ళగలము. ఇప్పుడు నేనే ఉన్నానంటే, నేను అక్కడ హైదరాబాద్లో ఉండేటప్పుడు అంత లెక్క వెళ్ళేదాన్ని, అన్నీ చూసుకుని వచ్చేదాన్ని. ఈ టెంపుల్ ఆ టెంపుల్ అన్నీ కూడాను. ఇప్పుడు నాకు ఇంట్లోనే దేవుడు, ఇంట్లోనే తిరుగుతాను, ఇంట్లోనే ఆ దైవనామస్మరణ చేస్తాను. నాకు చేతనైనంత కడికి తెల్లవారు లేచి యోగా చేసుకుంటాను. మళ్ళీ రాత్రి కూడా యోగా చేస్తాను. ఏదో కొంచెం అల్పాహారం తీసుకుంటూ ఉంటాను. నా సాయశక్తుల నా ఆరోగ్యాన్ని నేను కాపాడుకోవడానికి నేను ఇలా చేస్తూ ఉంటానండి. మీ అందరూ కూడా, పెద్దవాళ్ళందరూ చిన్నవాళ్ళు కూడా నా మాటలు కొంచెం ఇచ్చేసుకోండి. మరేమీ లేదు. తెల్లవారు లేస్తే రామకృష్ణ అనుకోవడాలు, తర్వాత సంసార బాధ్యతలు మోసుకోవడాలు, పిల్లల్ని చక్కబెట్టుకోవడం, కుటుంబాలు, ఉద్యోగాలు, ఇలాగ ఎన్నెన్నో ఉంటాయండి. అవన్నీ కూడా చక్కపట్టుకుని మీ అందరూ ఆయుర ఆరోగ్యాలుగా సుఖ సంతోషాలుగా ఉండాలని ఆ భగవంతుణ్ణి ప్రార్థిస్తూ మీ సుభద్రాదేవి. ఈ 4 మాటలు మీకు నచ్చితే మీరు ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబర్ చేసుకోండి. అదే ఇవాళ గురువారం గురు పౌర్ణమి కాబట్టి మీకు కలిగినది మహానైవేద్యం కాక ఏదో చేసి బాబా గారికి నైవేద్యం పెట్టండి. ఆ నైవేద్యం ఎవరైనా ఉంటే కొంచెం ఇవ్వండి, లేదు అంటే అది మీరే స్వీకరించండి. బాయ్ అండి. సాయిరామ్.